హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రోజులాగే ఈరోజు కూడా మీకు యూజ్ అయ్యే టాపిక్తో వచ్చాను. అది ఏంటి, దాని వివరాలు ఏంటి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అనేది నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. సో దట్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉన్న అద్భుతమైన పోస్టాఫీస్ పథకాల్లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. కొన్ని నెలల కిందట కేంద్రం ఈ పథకం వడ్డీ రేట్లు కూడా పెంచింది. చిన్న మొత్తాల్లో దీంట్లో డిపాజిట్ ప్రారంభించవచ్చు. మెచ్యూరిటీకి భారీగా డబ్బులు అందుకోవచ్చు. కేంద్రం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఈ స్కీమ్ వివరాలేంటో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు చాలా బ్యాంకులు సహా పోస్టాఫీసుల్లోనూ రికరింగ్ డిపాజిట్లు ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఎఫ్డీతో పోలిస్తే రికరింగ్ డిపాజిట్లలో కాస్త వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి, కానీ కొన్ని ప్రయోజనాలు వడ్డీ రేట్లు మాత్రం మారుతూ ఉంటాయి. బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీస్ డిపాజిట్లు కూడా ఎంతో సురక్షితం. బెనిఫిట్స్ కూడా వేరేలా ఉంటాయి. ముఖ్యంగా డిపాజిటర్ల పొదుపు అలవాట్లు ప్రోత్సహించడమే లక్ష్యంగా పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తోంది. బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు మార్చొచ్చు. ఇలాగే పోస్టాఫీస్ ఆర్డీలో కూడా వడ్డీ రేట్లను మాత్రం కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు, లేదా తగ్గొచ్చు, లేదా స్థిరంగా ఉండొచ్చు. పోస్టాఫీస్లో వివిధ పథకాల్లో పెట్టుబడుల లక్ష్యం మాత్రం మంచి రాబడిని అందించడమే. ప్రాధాన్యతలు, పనితీరు, ఇతర అంశాలను బట్టి వీటిని షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లుగా పరిగణిస్తుంటారు. లాంగ్ టర్మ్ నిధుల్ని ఆదా చేసుకునేందుకు ఉన్న మార్గాల్లో రికరింగ్ డిపాజిట్ కూడా ఒకటని మనము చెప్పుకోవచ్చు. దీంట్లో ఇన్వెస్ట్ చేసేవారు నెలల వారీగా, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, లేదా వార్షిక వాయిదాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే డబ్బులు వడ్డీ రూపంలో పొందొచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ విషయానికి వస్తే దీంట్లో వడ్డీ రేటు ప్రస్తుతం 6.7%గా ఉంది. కనీసం ₹100 డిపాజిట్ చేయొచ్చు. అంటే మీరు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ₹100 నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పథకం ఒకవేళ మీరు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే మీరు ప్రతి నెల ₹100 నుండి డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో మినిమం వచ్చేసి ₹100. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. సింగిల్ అకౌంట్ కింద ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ తీసుకోవాలనుకుంటే మ్యాక్సిమం 3 ఈ స్కీమ్లో చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియన్ ఖాతా తెరవచ్చు. ఒకవేళ మైనర్ పేరిట అంటే మీ ఇంట్లో కిడ్స్ ఉంటారు కదా, సో కిడ్స్ పేరు పైన కూడా మనము ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. సో కాకపోతే వాళ్ళు గార్డియన్ పేరుతో ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. అకౌంట్ తెరిచినప్పటి నుంచి 5 ఏళ్ళు కాల పరిమితిగా ఉంటుంది. అవసరమైతే మరో 5 ఏళ్ళు కూడా పొడిగించుకోవచ్చు. ముందస్తు ఉపసంహరణ కోసం 3 ఏళ్ల వరకు డబ్బులు కట్టాలి. 12 ఇన్స్టాల్మెంట్లు లేదా సంవత్సరం తర్వాత నుంచి లోన్ పొందొచ్చు. మీరు డిపాజిట్ చేసిన డబ్బుల్లో నుంచి 50% వరకు లోన్ పొందొచ్చు. దీనిపై రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటుకు అదనంగా 2% వడ్డీ పడుతుంది. నెలకు 10,000 చొప్పున డిపాజిట్ చేశారు అనుకోండి, మీరు సంవత్సరానికి మీ పెట్టుబడి 1,20,000 అవుతుంది. ఇలా 5 ఏళ్లు కడితే పెట్టుబడి 6 లక్షలకు 6.7% వడ్డీ లెక్కన మీ చేతికి మొత్తం 7.13 అంటే 7,13,000 మీకు వస్తాయి. అదే మీరు 10 ఏళ్లు కట్టారనుకోండి, 12 లక్షలకు మొత్తం చేతికి ఏకంగా 17 లక్షల వరకు పొందొచ్చు, అందుకోవచ్చు అనమాట. సో మీరు ప్రతి నెల ఒక చిట్టీలు కడుతుంటారు కదండి. సో అలా చిట్టి కడుతున్నా అనుకొని ఇలా మీరు పోస్ట్ ఆఫీస్ అంటే ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మీరు ఏ భయం లేకుండా ఈజీగా ఇందులో జాయిన్ అవ్వచ్చు. మనం కట్టుకున్నది మనకే ఉంటుంది. సో అది మనకు ఫ్యూచర్ కోసం ఆలోచించి తీసుకుంటారు కదా. మీకు రెగ్యులర్గా మీరు జాబ్లో ఉన్న వాళ్ళు కానీ, మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా మనకి ఈ మంత్ ఇంత వస్తుంది, ఇంత సేవింగ్స్ చేస్తాను అనుకున్న వాళ్ళకు ఇలాంటి స్కీమ్స్ అనేవి బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ ఈ స్కీమ్ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching. Have a nice day.